నేనేమేంటి మనోజ్. ఓకే, ప్రభాస్ గారి గురించి అప్డేట్ చెప్పాలంటే ఏం చెప్తావు? ప్రభాస్ అంటే ఏం గుర్తొస్తారు? ప్రభాస్ గురించి ఏం చెప్తావు? ప్రభాస్ అంటే అందరు తెలిసిన వాళ్ళే, అంటే అందరి గురించి బాగుంటాడు, అంటే అందరికి తెలిసిన పెద్ద ఫ్యాను. అంటే ఆయన పెద్దనాన్న చనిపోయినప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళి ఎంతమందికి భోజనాలు పెట్టాడు, అది అందరికి తెలిసిందే. ఆయన ఏంటంటే పర్లేదు, ఆయన ఒక పాన్ ఇండియన్ స్టార్ అయినా కూడా అంటే ఒక కొన్ని కోట్ల మందికి సాయం చేశాడు. మొన్న అదేదో ఊర్లో 2 కోట్ల వరకు ఇచ్చాడు. సొంత డబ్బులే ప్రజలకు ఇస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి పర్సన్ ఎక్కడ చూసారంటే ఏం చెప్తారు ప్రభాస్ గురించి? అంటే ఏం చెప్తాం, డైహార్ట్ ఫ్యాన్స్ కాబట్టి బాగుంటుంది. అన్ని సినిమాల గురించి బాధేస్తున్నారు, నిజాయితీగా ఉంటాడు కాబట్టి ఏం చెప్పలేము మేము. నేను తీసిన మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేవరెట్ అంటే బాహుబలి 1, 2. అంటే అట్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ అయితే బాహుబలి అని ఒప్పుకుంటా. అంటే ఆయన ఫస్ట్ బాహుబలి తీసిందే అదే. ఆయన ఆ స్థాయికి వెళ్ళినందుకు మేము చాలా గౌరవిస్తున్నాం. ఓకే, కమింగ్ టు ఇప్పుడు అంటే లైక్ ప్రభాస్ గారిలో రాబోయే మూవీస్లో ఆదిపురుష్ చూశారు కదా ప్రీవియస్లో. ఈ ఆదిపురుష్ కంటే ఎక్కువ ఉండిద్ది అంటారా? కల్కి కంటే ఎక్కువ ఉండిద్ది అంటారా? సెల్లార్ కంటే ఎక్కువ ఉండిద్ది అంటారా? ఈ మూవీస్ కంటే ఎక్కువ క్రేజ్ ఇస్తాడంటారా ఈసారి రాబోయే రోజుల్లో? బాగా ఇస్తాం మేము, చాలా చాలా ఇస్తాం. రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్ని బ్రేక్ చేస్తాడా ప్రభాస్ గారు? చేస్తాం. నమ్మకం ఏంటి ప్రభాస్ మీద? నమ్మకం ఏంటి? ఫ్యాన్స్. ఎందుకు ఏదైనా స్టేజ్ ఎక్కితే కానీ సైలెంట్ అయిపోతారు, మైక్ పెట్టుకున్నా కూడా త్వరగా అందరికి ఇచ్చేస్తారు, సైలెంట్గా ఉంటాడు, యాటిట్యూడ్ చూపించాడు, కూల్గా ఉంటాడు, ఇంత గుణవంతుడిని ఎక్కడైనా చూసారా అసలు? మేము చూసాం. అంటే ఆయన కొద్దిగా జెల్సీ, అంటే ఆయన ఎక్కువ స్టేజ్ మీదకి రాడు. అంటే ఆయనకి ఏంటంటే లేచి ఎక్కువ. అంటే ఆయన ఎవరితో మాట్లాడు, ఒకవేళ మాట్లాడితే సెట్లో వాళ్ళతోనే మాట్లాడతాడు. ఆయన అలా సెట్లో వాళ్ళు మాట్లాడినందుకే బాగుంటుంది. గుడ్ ఒపీనియన్ అంటారు దీన్ని, గుడ్ క్యారెక్టర్ అంటారు బాగా. వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ చెప్పండి. వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ గురించి చెప్పండి. హీజ్ ఏ గుడ్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ.